ఈవీసీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా. సో ఈ సందర్భంగా మనం అసలు నవరాత్రులు అంటే ఏంటి, మనకి సంవత్సరంలో ఎన్నిసార్లు నవరాత్రులు వస్తాయి అనేది ఒకసారి పరిశీలిద్దాము. మనము సంవత్సరంలో చాలా సార్లు నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పదగినవి 4 ఉంటాయి. ఆ 4 నవరాత్రులు ఏంటో వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. అయితే ముందుగా అసలు నవరాత్రి అంటే ఏంటి? నవ అంటే 9, నవరాత్రులు అనగా 9 రాత్రులు. 9 రాత్రుల పాటు మనము ఏకధాటిగా జరుపుకునే పండుగే ఈ నవరాత్రి అన్నమాట. అయితే 9 రాత్రులే కాదు, వాటితో కలిసి వచ్చినటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజులను కూడా కలుపుకొని మొత్తంగా 9 రోజుల్ని మనము నవరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ నవరాత్రులలో మనకి 4 రకాలు ముఖ్యంగా ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో మొదటిది చైత్ర నవరాత్రి. చైత్ర నవరాత్రి అంటే చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రి అన్నమాట. చైత్ర మాసము అంటే మనకి మార్చి, ఏప్రిల్ ఆ ప్రాంతంలో వస్తుంది. మనము మార్చి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే ఉగాది గుర్తుకొస్తుంది కదా. సో ఈ ఉగాది అనేది మనకి శుక్లపక్ష పాడ్యమి తిథిన వస్తుందన్నమాట. మనము జరుపుకునేటువంటి ఈ నవరాత్రులు అన్ని కూడా ఆయా మాసం ఏదైతే ఉందో ఆ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పాడ్యమి లేదా ప్రతిపద అంటాము, శుద్ధ పాడ్యమి అని కూడా అంటారు. శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ చైత్ర మాసంలో వచ్చేటువంటి నవరాత్రి కూడా, ఈ చైత్ర నవరాత్రిని మనము వసంత నవరాత్రులని లేదా రామ నవరాత్రులని కూడా అంటూ ఉంటాము. ఉగాదిని మొదలయ్యి శ్రీరామనవమి వరకు ఇవి కొనసాగుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ సమయంలో మనము దైవం యొక్క శక్తి రూపం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దుర్గామాతని మనం పూజిస్తూ ఉంటాము. ఇక చైత్ర నవరాత్రి తర్వాత మనకు వచ్చేది ఆషాఢ నవరాత్రి. ఆషాఢ నవరాత్రి జూన్, జూలై ఆ ప్రాంతంలో ఆషాఢ మాసంలో వస్తుందన్నమాట. ఈ ఆషాఢ నవరాత్రుల్ని ఆషాఢ గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల సమయంలో మనం దుర్గాదేవితో పాటుగా దశమహావిద్యల్ని కూడా పూజిస్తూ ఉంటాము. గుప్త నవరాత్రి అంటే గుప్తము అంటేనే గోప్యంగా రహస్యంగా జరుపుకునేది అని. కనుక ఈ సమయంలో తాంత్రిక సాధన చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు, ఇది వాళ్ళకి చాలా శక్తివంతమైన శక్తినిచ్చేటువంటి సమయం అన్నమాట. కనుక వాళ్ళు ఎక్కువగా ఈ సమయంలో శక్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల సమయంలోనే మనకి పూరి జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో అది కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మూడవది వచ్చి శరన్నవరాత్రులు. ఇవి అన్ని నవరాత్రుల్లో కల్లా మనకి చాలా ప్రధానంగా మనం చేసుకునేటువంటి నవరాత్రులు అన్నమాట. దుర్గా పూజ చేస్తూ ఉంటాం ఈ సమయంలో. దీన్ని మనము దసరా అని కూడా అంటూ ఉంటాము, అలాగే శారదీయ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటాము. ఇక ఈ శరన్నవరాత్రులు శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో వస్తాయి. ఆశ్వయుజ మాసం లోని శుక్లపాడ్యం నుండి నవమి వరకు 9 రాత్రులు మనము ఈ పండుగ చేసుకుంటాము. 10వ రోజు విజయదశమి జరుపుకుంటాము. ఇక ఈ 10వ రోజు జరుపుకునేటువంటి విజయదశమి ఏదైతే ఉందో అది చెడుపై మంచి యొక్క విజయాన్ని సూచికగా మనము ఈ పండుగ చేసుకుంటూ ఉంటాము. ఈ సమయంలో వివిధ ప్రాంతాల వారు దుర్గాదేవిని వాళ్ళకి తగిన రీతిలో రకరకాలుగా వివిధ రూపాల్లో అలంకరించుకుంటూ ఉంటారు. ఇక ఈ శరన్నవరాత్రుల తర్వాత మనకి 4వ నవరాత్రులు ఏవి అంటే మాఘ నవరాత్రులు. ఈ మాఘ నవరాత్రులు జనవరి, ఫిబ్రవరి ఆ సమయంలో మాఘ మాసంలో వస్తాయన్నమాట. వీటిని కూడా మాఘ గుప్త నవరాత్రులు అని అంటాము. ఇవి కూడా గుప్త నవరాత్రులు గనక తాంత్రిక సాధనకి ఇతర గుప్త సాధనలకి చాలా ఉపయోగకరమైన రోజులు అన్నమాట. ఇది ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ 4 కూడా మనకి నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనవి, మనము జరుపుకునేవి అన్నమాట. ఇవి కాక మనకి ఇంకా కూడా కొన్ని ఉంటాయి. అయితే వాటిని నవరాత్రి కింద మనము పెద్దగా అనుకోము. ఉదాహరణకి మనకి పౌష్య నవరాత్రులు అని ఉంటాయి. పుష్యమాసంలో పౌష్య నవరాత్రులు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఆహార పదార్థాలు అయినటువంటి పండ్లు, కాయగూరలు, ధాన్యాలు ఏవైతే ఉంటాయో వీటి అధిదేవత అయినటువంటి శాకంబరి దేవిని ఈ పుష్య నవరాత్రులలో మనము పూజిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే కార్తీక నవరాత్రులను కూడా ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులలో గోపూజని మనము ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఇందులో వచ్చేటువంటి అష్టమ తిథిని గోపాల
గోపాష్టమిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు గోవులను దూడలను పూజిస్తూ ఉంటాము. అలాగే కృష్ణుడు మొదటిసారిగా గోపాలకుడుగా బాధ్యతలను అందుకున్న రోజు కూడా ఈ గోపాష్టమి అని అంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ కార్తీక నవరాత్రులని వనదుర్గా నవరాత్రులుగా కూడా జరుపుకుంటూ ఉంటారు. కనుక మనకి ఉండేటువంటి వివిధ రకాలైన నవరాత్రుల యొక్క వివరాలు ఇవే. మళ్ళీ కలుద్దాము. అంతవరకు స్వస్తి.